వెల్కమ్ టు ఆర్కే న్యూస్. మహబూబ్ నగర్ విద్యానిధికి భారీగా విరాళం ఇచ్చిన మై హోమ్ గ్రూప్ మహబూబ్ నగర్ విద్యానిధికి 10 లక్షల రూపాయల భారీ విరాళం మై హోమ్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ చింతం, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి గారికి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ ఛాంబర్లో అందజేశారు. అలాగే మహబూబ్ నగర్కి చెందిన పురుషోత్తం రెడ్డి కూడా విద్యానిధికి 5,000 రూపాయల చెక్కును కలెక్టర్కి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాత్రికేయులతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ విద్యానిధిని ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించడం జరిగిందని, ఈ విద్యానిధిని మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ విద్యా సంస్థల అత్యవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ అధికారుల ద్వారానే ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్లో విద్యానిధి, దాని ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్న జిల్లావాసీ ప్రముఖులు, మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ విద్యానిధికి ఈరోజు 10 లక్షల రూపాయల చెక్కును మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్కు అందజేయడం జరిగిందన్నారు. రానున్న 4 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలను విద్యానిధికి సమకూర్చేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్పారు. జనవరిలో మహబూబ్ నగర్ విద్యానిధిని అనౌన్స్ చేసుకున్నాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యానిధికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. దాన్ని మనం పాఠశాలల మీద, పిల్లల మీద ఖర్చు పెడతాం. ఈ మంచి కార్యక్రమాలు జరుగుతున్న తీరు చూసుకొని మన జిల్లా వాసి, మన జిల్లా నుంచి సామాన్య కుటుంబంలో వ్యక్తిగా ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు కొన్ని వేల మంది ఉపాధి కల్పిస్తున్న మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు ఈ మహబూబ్ నగర్ విద్యానిధి గురించి తెలుసుకొని వారే స్వయంగా పిలిచి మనకు ఈ మంచి కార్యక్రమానికి తమ వంతు సహాయంగా 10 లక్షల రూపాయలు విద్యానిధికి డొనేట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ ప్రతినిధి శ్రీనివాస్ గారు ఈరోజు వచ్చి ఆ చెక్కును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు గారికి, వారి బ్రదర్ తిరుపతిరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారందరికీ కూడా మహబూబ్ నగర్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అనేక కార్యక్రమాలు ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మహబూబ్ నగర్లో ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. దానికి ఈ దాతలు ఇచ్చే విద్యానిధి ద్వారా ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మొత్తం ఈ 4 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలని విద్యానిధి ద్వారా కలెక్టర్ ఆధ్వర్యంలో సేకరించి జిల్లా యంత్రాంగం ద్వారా దాన్ని ఖర్చు పెట్టాలని